ఒక జెండా ఎగరడానికి ఎన్నో తలలు వంగాయి. ఒక దేశం స్వేచ్ఛగా నిలవడానికి ఎన్నో ప్రాణాలు నేల కొరిగాయి. వారి త్యాగాల పునాదులపైనే ఈరోజు మన స్వాతంత్ర భారతం నిలిచింది. ఆ త్యాగాలను గుర్తు చేసుకునే రోజు, ఆ వీరులను గుండెల్లో నిలుపుకునే రోజు, ప్రతి భారతీయుడు గుండెల్లో దేశభక్తి ఉప్పొంగే రోజు ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం. ఈ మహోన్నతమైన సందర్భంగా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి, నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు కప్పిర అశోక్, నారాయణపురం టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే కావ్య ప్రియ శిష్యులు, దగదత్తి మండలం, కావలి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురంలో 3.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యుత్ అధికారులు, కూటమి నేతలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సబ్స్టేషన్ లో ప్రజలు, రైతులకు విద్యుత్ సమస్యలు తగ్గుతాయని ఎమ్మెల్యే తెలిపారు. రూరల్ మండలంలోని చెరువులను నీటితో నింపి తాగునీరు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, త్వరలో కలగోలమ్మ అండర్ పాస్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి 2029 నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్యే సార్ని సత్కరించవలసిన కోరుతున్నాను. సార్ సాధారణంగా సార్ మందికి రావాల్సిందిగా దయచేసి ఎమ్మెల్యేలను నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్మత్ మహాదేవాయ నమః. ఓం పురుషాయ విద్మం మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శుభమస్తు. శ్రీర సర్వకాంక్షితులస్తు. చంద్రాగ్ని సూర్య మండలంలో భాసుడు శ్రీచక్ర మధ్యలో నివసిస్తూ బాల భాస్కర ప్రభావంతో ప్రకాశిస్తూ వెలుగులు నింపుతారని మా కృష్ణారెడ్డి గారిని మనసారా నేను అభినందనిస్తూ ఆశిస్తున్నాను. శుభమస్తు. శుభమస్తు. వెంకటేశ్వర్లో మీరు రండి. రమేష్ ఓకే సార్. ఎప్పుడెప్పుడు మీరు వస్తారని పోతున్నారు పోరా సార్. వెంకటేశ్వర గారికి, సిరిపురం సివిల్ సంఘ అధ్యక్షుడు ప్రసాద్ గారికి, తర్వాత మన మండల పార్టీ సెక్రటరీ సోదరుడు వెంకట్రావు గారికి, మన ఈ ఆర్సీపాలెం నాయకులు, మాజీ సర్పంచి, ప్రస్తుత సొసైటీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున గారికి, మన మాజీ కొత్తపల్లి సర్పంచి శ్రీహరి గారికి, గోవర్ధనం నారాయణపురం సిరు సంఘ అధ్యక్షుడు గోవర్ధన్ గారికి, మన కావలి సిరు సంఘ అధ్యక్షుడు వెంకయ్య గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సిరిపురంకు, చెరువుచెర్ల, కొత్తపల్లి, ఆర్సీపాలెం, లక్ష్మీపురం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మన కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా సిరిపురం గ్రామంలో మన సబ్స్టేషన్ నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి శంకుస్థాపన చేస్తున్నారు. అయితే దీనికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఈ సబ్స్టేషన్ కోసం చాలా పాటుపడుతున్నాం. అయితే ఎంతోమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చారు. కానీ 2-3 సార్లు ఆటంకాలు కలిగినా కృష్ణారెడ్డి గారు తన మంచి చొరవ తీసుకుని, అన్నా మొన్న యువగలం పాదయాత్రలో మన కొత్తపల్లిలో జరిగిన మీటింగ్లో చెప్పుకొచ్చారు, కంపల్సరిగా ఈ సబ్ స్టేషన్ నేను వచ్చేటట్టు చూసి నిర్మించడానికి తోడ్పడతాను, తప్పకుండా నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా మా ఈ మెట్ట ప్రాంతాలైన కొత్తపల్లి, ఆర్సీపాలెం, సిరిపురం, చెలంచెర్ల, లక్ష్మీపురం గ్రామాలకి ఈ సబ్ స్టేషన్, అదేవిధంగా వైకుంఠపురం ఒక మాజీ పాత్రికేయ మిత్రులకి, ఈరోజు స్టేజీ మీద ఆసీనులైనటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈవీ గారైనటువంటి రమేష్ గారికి, ఎలక్ట్రిసిటీ సిబ్బందికి, మండల అధ్యక్షుడు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, గ్రామ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఒక మంచి కార్యక్రమం. మన అందరూ జీవితం ఈరోజు కరెంటుతో ముడిపడి ఉంది. మన సెల్ ఫోన్ మొదలుకొని మన నిద్ర దాకా కరెంటు లేదే గంట కూడా నిద్రపోలేం, గంట కూడా సుఖంగా జీవించలేం. పక్క వాళ్ళతో, బంధువులతో మాట్లాడుకోవాలంటే ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోతే కరెంటు విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మన దైనందిన జీవితంలో కరెంటు అనేది ఒక భాగమైంది. ఒక పూట అన్నం లేకపోతే ఏదో ఒకటి తిని బతకొచ్చామో కానీ కరెంటు లేకపోతే ఉండలేని స్థితికి ఈరోజు మనం అలవాటు చేసుకున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట కూలర్లు వచ్చినాయి, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, మిక్సీలు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి. కానీ ప్రతి ఒక్క ఇంటి యజమాని నేను ఏసీ బిగించుకుంటానని చెప్తున్నాడు, కూలర్లు బిగించుకుంటున్నారు, కానీ
మనం బిగించుకున్నటువంటి కరెంటు ఎక్కడి నుంచి రావాలి, ఆ కరెంటు మనం ఎక్కువ అందరం కూడా వాడుకుంటే కరెంటు తగ్గిపోతే మనం ఏర్పడే ఇబ్బందులు కూడా ఆలోచించరు. అది ఆలోచించేది ఒక డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వారే ఆలోచిస్తున్నారు. ఈరోజు కాలక్రమేణా అవసరాలు పెరిగిన దృష్ట్యా, అగ్రికల్చర్ మోటార్లు పెరిగిన దృష్ట్యా, వ్యాపారస్తులు ఏదో ఒక వ్యాపారాలు చేసుకునే దానికి కరెంటు వాడకం దృష్ట్యా ఎక్కడికక్కడ కరెంటు లో వోల్టేజ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీ పంచాయతీకి సంబంధించి దాదాపు 1187 కరెంటు మోటార్లు ఉన్నాయి. అగ్రికల్చర్గా ఉచితంగా రైతాంగానికి అందించేటువంటి ఉచిత కరెంట్లు మోటార్లు దాదాపు కనెక్షన్లు 1187 కనెక్షన్లు ఉన్నాయి. వీటందరికీ కూడా 9 గంటలకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. గ్రామాల్లో రైతులు అందరూ ఒకేసారి లైట్లు వేస్తారు, ఏసీలు వేస్తున్నారు, లో వోల్టేజ్ వస్తుంది. అందుకోసమే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడెక్కడ ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ల యొక్క కెపాసిటీని పెంచాలి, సబ్స్టేషన్ల యొక్క కెపాసిటీలు పెంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీద అధ్యయనం చేసి ముందు సబ్స్టేషన్లు అన్నిటినీ కూడా టెక్నికల్గా అవకాశం ఉన్నంత వరకు వాటిని స్టెప్అప్ చేయడం జరిగింది. ఇంకా కాని పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో 5 సెంటర్లలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తేనే ఈ కావలి ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చని, సిరిపురంలో సబ్స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా నడింపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని రూరల్ మండలంలో, భోగోలు మండలంలో కొండబెట్టుకుంటలో ఒక సబ్స్టేషన్ పెట్టాలని, పగడెత్తి మండలంలో చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని, అల్లూరు మండలంలో ఇసుకపిల్ల దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈనాటి ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి గుత్తుపాటి రవికుమార్ గారికి నేను దాదాపు ఒక 1 year కిందట లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతానికి ఆర్థిక వనరులు లేని దృష్ట్యా ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో అక్కడ సబ్స్టేషన్ ఇస్తామన్నప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది మీ సిరిపురం గ్రామానికి, ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సోమశిల నీళ్లు నోచుకోవాలా. ఆర్సీ పాలెం కానీ, కొత్తపాలెం కానీ, చలంచెర్ల కానీ ఈ ప్రాంత రైతాంగానికి గత 40 సంవత్సరాల నుంచి కూడా సోమశిల జలాలు కావలికి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం చేసి ఈరోజు సోమశిల జలాలు కావలికి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడా ఆర్సీ పాలెం, కొత్తపాలెం, చలంచెర్ల చెరువులకి నీళ్లు ఎక్కలే కారణాన రైతాంగం అంతా కూడా బోర్లు వేసుకుని బోర్ల మీద ఆధారపడ్డ పరిస్థితుల్లో ఒకప్పుడు గడ్డరీత వేసుకున్నటువంటి రైతాంగం ఈరోజు అదృష్టం కొద్దీ ఎనర్జీ డిపార్ట్మెంట్ 29 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న వేళ ఈ రోజున అందరూ కూడా బోర్లు వేసుకోబట్టే ఈ 4-5 పంచాయతీల్లోని ఈరోజు 1187 అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయంటే ఇక్కడ నీటి కొరత ఎంత ఉంది, నీటి ఇబ్బంది ఎంత ఉందో గుర్తించాం కాబట్టి మొట్టమొదటి సబ్స్టేషన్ ఈరోజు సిరిపురం పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక పక్కన సముద్ర పక్కన ఆక్వా రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. గత రాజశేష పాలనలో ఆక్వా రంగం బాగా కుదేలైంది. ఏ ఒక్క రైతు కూడా ఆక్వా రైతులు పనిచేసేదానికి ముందుకు రాలా. చాలా రైలు గుంటలు ఆపుకున్నారు. ఈరోజు అదృష్టం కొద్దీ మంచి రేటు వస్తున్న వేళ మన రైతులందరూ కూడా ఆక్వా వేసేయడం ముందుకు వచ్చారు. 40 కిలోవాట్లు పర్మిషన్ అడిగినటువంటి వాళ్ళు ఈరోజు 100 కిలోవాట్లకు పర్మిషన్ పెట్టుకుంటున్నారు. కాబట్టి కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ మండలంలో కరెంటు షార్టేజ్ ఎక్కువగా ఉంటే చెన్నాయపాలెంలో ఉన్నటువంటి సబ్స్టేషన్లో 5 amp ట్రాన్స్ఫార్మర్ని 8 amps గా మార్పించాం. అన్ని కూడా మార్పించినా కూడా చాలకపోతే ఈనాడు మళ్ళా కూడా 2వ ప్రాధాన్యత కింద కొత్త సత్రం కింద కొత్త సబ్స్టేషన్ పెట్టమని చెప్పి ఈరోజు అధికారులకు పెట్టున్నాం. తొందరలోనే రూరల్ మండలానికి ఆ సబ్స్టేషన్ కూడా వేస్తే ఆ రైతాంగం కూడా బాగుంటుంది. ఈరోజు అదృష్టం కూడా మన డిఈ గారు కూడా చెప్తున్నారు, ఈ గారు 2 నెలల్లోనే దీన్ని పూర్తి చేస్తారని. ఇది 100% అవుతుంది. ఎందుకంటే దీనికి వాస్తు బలం ఉత్తర పక్క నది ప్రవహిస్తుంది కాబట్టి ఇది ఆగదు. ఈ 5 పంచాయతీలకి కరెంటు కూడా పోదు. ఇది ట్రాన్స్ఫర్. ఎందుకంటే ఇది ఒక యోగం. ఈ స్థలంకి ఒక యోగం వచ్చింది, ఈ ప్రాంతానికి యోగం వచ్చింది. నిజంగా ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత నాకున్న వాస్తు ఇంట్రెస్ట్ చూస్తే ఒక వైబ్రేషన్ ఉంది ఈ స్థలంలో. ఏమిరా అని చూస్తే ఉత్తర పక్క నీళ్లు ప్రవహిస్తున్నటువంటి కాలం ఉంది అంటే ఇది ఆగదు. అందుకని ఈ కాంట్రాక్టర్ని అధికారులు కూడా తెలియజేస్తున్నా ఆ పిప్ప కూడా
దేశం కోసం పోరాడిన మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఈ స్వాతంత్ర దినోత్సవం మరింత విజయాలను అందించాలని కోరుకుంటూ షేక్ అల్హర్ కావలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా